ఏ విధంగా చేస్తున్నారు మీరు? సూపర్ 6 పథకాలు ఎక్కడ మీరు ఇస్తామని చెప్పినారు, ఇప్పుడు ఎందుకు లేవని అంటున్నారు? ఇప్పుడు ఎందుకు మేము చేయలేమంటున్నారు? అంటే అప్పులు ఉన్నాయి కాబట్టి చేయలేకపోతున్నారు. అప్పులు ఉన్నాయి, 14 లక్షలు అప్పు ఉంది జగన్ ప్రభుత్వంలో అని ప్రచారం చేసిన మీరే ప్రతి ఒక్క పిల్లలకి 15,000 ఎట్లా ఇస్తామన్నారు? అప్పటికి మీకు తెలుసు కదా రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉంది అని. అప్పుడు తెలిసిన మీరు తర్వాత మీరు ఎందుకు హామీలు ఇచ్చినారు? అప్పుల్లో ఉంది, నేను చేయలేను, నా చేత కాదని మీరు అని ఉండాల్సింది. మీరు ప్రజలకు ఇస్తానని ఎందుకు చెప్పినారు? అప్పులున్నాయి, అప్పులు ఉన్నప్పుడు మీరు హామీలు ఎందుకు ఇవ్వాలి? అంటే ప్రజలు మీరు మోసం చేయాలన్న కాన్సెప్ట్ అనే మీరు సీట్లో కూర్చున్నారు. మీరు ప్రజలకు చేయాల్సినది ఏమి లేదు, ప్రజలు మోసం చేస్తున్నారు. మహిళలకి అమ్మఒడి జూన్ 5వ తారీఖు స్కూల్ రీఓపెన్ అయితే అమ్మఒడి 1వ తారీఖే పడేది. గత ప్రభుత్వంలో పన్నప్పుడు ఆ పిల్లలు తల్లులు ఏదో కష్టం చేసి పిల్లల్ని చదివించుకునేటోళ్ళు. కానీ ఈ ఇయర్ ఎప్పుడు మీ పథకాలు సూపర్ 6 పథకాలు ఎప్పుడు అమలయ్యేది? ఇంకా పడతాయని ప్రజలు ఎదురు చూడడం తప్ప ఒక్క రూపాయి పడింది లేదు. నీ 6 పథకాల్లో నారా లోకేష్ నా ఎర్ర బుక్లు నేను రాసుకున్నాను, రెడ్ బుక్ లో నేను అన్ని రాసుకొని పెట్టుకున్నాను, మీ సమస్యలు పరిష్కరిస్తాను. ఎక్కడ రాసుకున్నారు? ఏం పరిష్కరిస్తున్నారు? మరి అప్పులు తీరిన తర్వాతనే ఈ యొక్క సూపర్ 6 పథకాలను అమలు చేస్తామంటున్నారు. మరి దాని మీద ఎప్పుడు తీరేది? ఇప్పుడు ప్రజలకి మీరు ఏదైనా చేస్తున్నారంటే నమ్ముతారు. ఆ అప్పులు తీరేది ఎప్పుడు? మా సమస్యలు పరిష్కరించేది ఎప్పుడు? మాకు న్యాయం చేసేది ఎప్పుడు? అంటే మీరు ఊరికే నోటి మాట మాత్రమే చెప్తున్నారు. అప్పులున్నాయి, అప్పులు తీరుస్తాము, అప్పులున్నాయి, అప్పులు ఎప్పుడు తీర్చేది? ఎప్పుడు మీరు ప్రజలకు న్యాయం చేసేది? మరి నమ్మకం లేదా మీకు? నమ్మకం లేదన్నా. ఏదైనా గానీ ప్రజలు ఒక్కటే చెప్తారు, ప్రజలకు ఏమీ తెలియదు. వాళ్ళు ఏమంటారంటే పైన ప్రభుత్వం వచ్చే వాళ్ళు, అయ్యా మేము ఇది చేస్తాము, మీకు ఇది సాయం చేస్తామంటే ఆశపడతారు, సాయం చేస్తారు. అయ్యో వీళ్ళకి ఓటేస్తే సాయం వస్తుంది, మనకి మనం ఏదైనా నిరుపేదలం, మనం ఏదైనా లబ్ధి పొందుతాము అన్న ఉద్దేశంతో ఓట్లేస్తారు. మీరు ఏసి జనాలను మోసం చేసి గెలిచి సీట్లో కూర్చొని ఇప్పుడు జనాలను మోసం చేస్తే జనాలు ఎవరిని అడగాల? రేపు పొద్దున మీకు ఏ విధంగా ఓట్లేసి మిమ్మల్ని సీఎం చేస్తారు? ఏ నాయకుడైనా గానీ ప్రజలను మోసం చేసే నాయకుడు ఎప్పటికీ వాళ్ళు ఖచ్చితంగా సిరిహార్గులే, ఖచ్చితంగా శిక్షించే తీరుతారు ప్రజలు.